హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మ్యాక్స్ సొల్యూషన్ గ్యారేజ్. ఈరోజు మనం ఈ వీడియోలో మ్యాండ్రిల్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఓకే, మ్యాండ్రిల్స్ అంటే ఏంటి? మ్యాండ్రిల్స్ ఆర్ యూజ్డ్ టు హోల్డ్ అండ్ రొటేట్ హాలో వర్క్స్ బిట్వీన్ సెంటర్స్. ఓకే, ఈ మ్యాండ్రిల్స్ అనేవి వర్క్ హోల్డింగ్ డివైజెస్. ఓకే, మనకి ఎక్కడైతే వర్క్ హోల్డ్ చేయాలో మనకి ఎటువంటి డిఫ్లెక్షన్స్ లేకుండా వర్క్ని హోల్డ్ చేసేటప్పుడు మనం ఈ మ్యాండిల్స్ని యూజ్ చేస్తాం. మెయిన్గా సెంటర్స్, చెక్స్ అవన్నీ ఉండేటప్పుడు మనం ఈ మ్యాండిల్స్ని అసలు ఎందుకు యూజ్ చేయాలి? ఎందుకంటే ఇవి మనము హ్యాలో సర్ఫేసెస్లో మాత్రం యూజ్ చేస్తాం. ఇప్పుడు మనకి ఎప్పుడైతే ఒక సిలిండర్ ఉందంటే ఈ సిలిండర్కి సెంటర్స్ని యూజ్ చేయాలంటే కరెక్ట్గా ఇక్కడ సెంటర్ పాయింట్స్లో హెడ్ స్టాక్, టైల్ స్టాక్ని మధ్యలో మనం వర్క్ పీసెస్ని పెడతాం. ఇప్పుడు ఒకవేళ మనకు మనం మెషినింగ్ చేయాల్సిన వర్క్ పీస్ అనేది హ్యాలోగా ఉంటే మనకు సెంటర్స్ అనేవి ఉండవు. అప్పుడు మనం వర్క్ పీసెస్ని ఎలా వర్క్ చేస్తాం? వర్క్ పీస్ మీద ఇప్పుడు ఈ వర్క్ పీస్ ఉంది, ఈ వర్క్ పీస్ ఇలా హ్యాలోగా ఉందనుకోండి, హ్యాలోగా ఉండి ఇక్కడ మనకి డయామీటర్ ఇలా తగ్గాలి. ఈ ప్లేస్లో ఇలా తగ్గాలనుకో, మనకి కావాల్సిన వర్క్ పీస్ ఇలా ఉండాలనుకోండి. ఓకే, ఇటు సైడ్ హోల్ హ్యాలోగా ఉంటుంది ఈ ప్లేస్. ఓకేనా? ఓకే, ఇది హ్యాలో పోర్షన్ అనమాట. ఓకే, ఇలా హ్యాలో పోర్షన్ నుండి మనకి ఎటువంటి వర్క్ పీస్ అనేది మనం ప్రొడ్యూస్ చేయాలి అనుకుంటే మనం లేత్ హెడ్ స్టాక్ అండ్ టైల్ స్టాక్లో మనం పెట్టలేము. ఎందుకంటే టైల్ స్టాక్లో మనం సెంటర్ పాయింట్లోని మనం టైల్ స్టాక్ దగ్గర మనం వర్క్ పీస్ అనేది సెంటర్ని చూసి పెట్టాలి. ఓకే, సెంటరింగ్ చేసి అసలు ఇందులో సెంటరింగ్ చేయడానికి ఇది హ్యాలో పోర్షన్ కాబట్టి సెంటరింగే ఉండదు. అప్పుడు ఏం చేయాలంటే అలాంటి కేసెస్లో మనం మ్యాండ్రిల్స్ని యూజ్ చేస్తాం. ఇప్పుడు మ్యాండ్రిల్ అనేది మనం ఈ హ్యాలో పోర్షన్లోనే మ్యాండ్రిల్ని మనం ఇలా ఫిక్స్ చేస్తాము. ఫిక్స్ చేసి అప్పుడు మనము ఇక్కడ కటింగ్ టూల్ని పెట్టి మనం వర్క్ అనేది కంప్లీట్ చేస్తాం. ఓకే, చూద్దాం. ఇట్ ఈస్ హార్డెన్ అండ్ టేపర్డ్ స్టీల్ బార్ విత్ సెంటర్స్ ఆన్ ఇట్స్ ఫ్లాట్ ఎండ్స్. ఓకే, మనకి ఇటువంటి ఫ్లాట్ ఎండ్స్లో మనకి టేపర్ స్టీల్ అండ్ విత్ సెంటర్స్తో ఉంటుంది. ఓకే, ద వర్క్ ఈజ్ ఫోర్స్డ్ టు ఫిట్ ఆన్ ద మ్యాండ్రిల్. మనం వర్క్ని ఫోర్స్డ్గా మనం ఫిట్ చేస్తాము. ఎందుకంటే ఇక్కడ ఈ మ్యాండ్రిల్ని చూసారా, ఇక్కడ ఫిక్స్ చేస్తాం కదా, వర్క్ ఈజ్ ఫిక్స్డ్. ఓకే, ఫోర్స్డ్ టు ఫిట్ ఆన్ ద మ్యాండ్రిల్లో మనం ఫోర్స్డ్గా ఫిట్ చేస్తాం. ద మ్యాండ్రిల్ ఈజ్ రొటేటెడ్ బై లేత్ డాగ్. ఓకే, మనం ఇక్కడ ఈ డయాగ్రామ్ చూడండి. ఈ డయాగ్రామ్ చూస్తే మనం వర్క్ని ఎలా రొటేట్ చేస్తాం? మ్యాండ్రిల్ ఎలా రొటేట్ అవుతుంది? మ్యాండ్రిల్ రొటేట్ అవుతూనే కదా మనకి వర్క్ పీస్ అనేది రొటేట్ అవుతుంది. అసలు మ్యాండ్రిల్ రొటేట్ అవ్వాలంటే మనం దానికి లేత్ డాగ్ని అటాచ్ చేస్తాం. ఇక్కడ చూసారా, అసలు ఈ లేత్ డాగ్ మళ్ళీ దేనికి ఏదో ఒక దానికి అటాచ్ చేయాలి కదా. ఎందుకంటే లేత్ డాగ్ టెయిల్ని ఒక దానికి అటాచ్ చేస్తే ఆ అటాచ్ చేసిన ప్లేటు తిరుగుతూ ఉంటే మనకి లేత్ డాగ్ తిరుగుతుంది. లేత్ డాగ్ తిరుగుతుంటే మ్యాండ్రిల్ తిరుగుతుంది. అసలు ఇక్కడ ఈ ప్లేట్ ఏంటంటే క్యాచ్ ప్లేట్. ఓకే, మనం ఫస్ట్ లేత్కి క్యాచ్ ప్లేట్ని అటాచ్ చేస్తాం. క్యాచ్ ప్లేట్కి పెడితే అందులో ఒక స్లాట్కి మనము ఈ లేత్ డాగ్ అన్న క్యారియర్ అన్న రెండు ఒకటే. ఒక క్యారియర్స్ని రెండు లేత్ డాగ్స్ అంటాము. ఓకే, ఈ లేత్ డాగ్ టెయిల్ని ఫిక్స్ చేస్తాము. ఈ లేత్ డాగ్ని మ్యాండ్రిల్కి ఫిక్స్ చేస్తాము. ఇక్కడ మనకి ఈ రెక్టాంగులర్ సర్ఫేస్ ఉంది కదా, దీన్ని మనం మ్యాండ్రిల్ అంటాము. ఓకే, ఈ మ్యాండ్రిల్ ఇది చూసారా, ఇది మనకి కావాల్సిన వర్క్ పీస్. మనకి ఎక్కడైతే డయామీటర్ తగ్గుదాం అనుకుంటున్నామో ఇది సర్ఫేస్ అనమాట. ఇది కటింగ్ టూల్. ఓకే, ఈ కటింగ్ టూల్ని యూజ్ చేసి మనం అవుటర్ సర్ఫేసెస్లో మనం ఏదైనా డయామీటర్ తగ్గించాలన్నా మనం తగ్గించవచ్చు. ఓకే, అండ్ ద వర్క్ ఈజ్ డ్రివెన్ బై ఫ్రిక్షన్. ఓకే, మనకి వర్క్ అనేది డ్రివెన్ బై ఫ్రిక్షన్ అనమాట. ఓకే, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ మ్యాండ్రిల్స్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. క్యాచ్ ప్లేట్, లేత్ డాగ్, మ్యాండ్రిల్ అండ్ టూల్. హ్యాలో వర్క్స్ని చేయడానికి, హ్యాలో వర్క్ పీసెస్ని హ్యాండిల్ చేయడానికి మనం మ్యాండ్రిల్స్ని యూజ్ చేస్తాము. ఓకే, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రమ్ మ్యాక్స్ సొల్యూషన్ గ్యారేజ్.